హలో. హలో చెప్పండి మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హైదరాబాద్. లాయర్ గారు వింటున్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా, హలో చెప్పండి సమస్య ఏంటి మీరు చెప్పండి అమ్మా. మేడం హ్యాక్ చేస్తున్నారు మేడం, హ్యాక్ చేస్తున్నారు ప్లస్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. ఏమ్మా హ్యాక్ చేస్తున్నారు, మీ సెల్ ఫోన్ హ్యాక్ చేశారా? చేశారు. ఓకే, కంప్లైంట్ ఇచ్చారమ్మా? ఇయ్యలేదు. హ్యాక్ వీడియోస్ కూడా, ఫేక్ వీడియోస్ కూడా చేశారు. పెడుతున్నారు, ఫేక్ వీడియోస్ పెడుతున్నారు. మీ సోషల్ మీడియాలో మిమ్మల్ని హ్యాక్ చేయబడ్డారనమాట. మనకు ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ మనకు షీ టీమ్స్ ఉంది మేడం. షీ టీమ్స్ అని మనకు లక్డీకాపోల్లో ఉందండి. ఎస్పెషల్లీ ఇలాంటి కేసెస్ డీల్ చేస్తారు, వాళ్ళకి మంచి స్టాఫ్ ఉంటారు అక్కడ. మీరు వెళ్ళి ఆ షీ టీమ్స్ హెడ్ని కలుసుకొని రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, తక్షణం చర్యలు తీసుకుంటారనమాట. ఓకేనా? షీ టీమ్స్ విడిగా ఉందమ్మా మనకి. మహిళలు ఈ రకంగా వేధింపులకు గురి అవుతే షీ టీమ్స్ కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే సైబర్ పోలీస్ స్టేషన్ కూడా మనకు ఉంది. ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఆపేటటువంటి పోలీస్ స్టేషన్స్ సైబర్ లాసే డీల్ చేస్తారనమాట. అసలు ఎట్లా హ్యాక్ చేయబడింది, ఎవరు హ్యాక్ చేశారు, ఏ పర్సన్ ఈ అమ్మాయిని ఇట్లా వేధింపులకు గురి చేస్తున్నారు, ఆవిడకి సంబంధించినటువంటి అభ్యంతరకరమైన ఫొటోస్ పెడుతున్నారు కాబట్టి యాక్షన్ తీసుకుంటారమ్మా. యూ బెటర్ టు అప్రోచ్ షీ టీమ్స్ ఆర్ సైబర్ పోలీస్ స్టేషన్. మనకు రెండు ఉన్నాయండి హైదరాబాద్లో. అది మేడం, ఇటువంటి వారికి అసలు ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? శిక్షలు చాలా ఉన్నాయమ్మా. కాకపోతే మహిళలు ముందుకు రావాలి, వాళ్ళ పర్సనల్ విషయాలు బయటకు వస్తాయి కదా. అందుకే మనం చెప్పుకున్నాము, మనకు సంబంధించి కంటెంట్ ఎక్కువగా పెడితే ఆ కంటెంట్ తిరిగి మనకే రివర్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని, ఎందుకంటే శిక్షలు ఎట్లా పడతాయంటే సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉన్నది. దాని ప్రకారం సెక్షన్ 66, 67 ఇంకా 4 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. వీటి ప్రకారము వీళ్ళు పెట్టినటువంటి మ్యాటర్ దేని కిందకు వస్తుందో చూసి శిక్ష పడేలాగా చేస్తున్నారు. జనరల్గా ఇప్పుడు ఇటీవల కాలంలో దీని గురించి ఫైన్ కూడా పెంచడం జరిగిందండి. 10 lakhs వరకు ఫైన్ విధిస్తున్నారు. 5 years వరకు జైలు శిక్ష కూడా పడేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఈ రకంగా ఇవి కనుక్కోవాలంటే అక్కడ స్టాఫ్ కూడా బాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలండి. మనం వెళ్ళి గబ్బాలను ఒక కంప్లైంట్ ఇవ్వగానే మిగతా స్టేషన్లో కేసుల్లాగా ఏదో 498 కేసులాగా వెంటనే వాళ్ళని లాక్కొచ్చి వాళ్ళ భరతం పట్టేటటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు కూడా వాళ్ళ బుర్రను ఉపయోగించి, వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళు ఎవరో పట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇంకా జస్ట్ మనకు సోషల్ మీడియా బాగా ప్రాబల్యంలో ఉన్నది తప్ప దాంట్లో ఉండేటటువంటి టెక్నాలజీ చాలా మందికి తెలియదు అనమాట. అందుకే వాళ్ళకి చక్కటి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఈ టీమ్స్లో పనిచేసేటటువంటి ఆఫీసర్లకు అనమాట. దాని ద్వారా వాళ్ళు ఆ నేరస్తుని పట్టుకొని ఆ సైబర్ లాస్ ప్రకారము సైబర్ నేరం కింద భావించి శిక్షలు వేసేటటువంటి అవకాశం ఉంటుంది.